వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. నేను సుధా. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. త్వరితగతిన పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. విశాఖపట్నం జిల్లాలో గంజాయి రవాణా కట్టడికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు. హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడి. పింఛన్ల పెంపు విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును చూసైనా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేర్చుకోవాలంటూ మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు చురకలు. పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. డయాఫ్రమ్ వాల్ ను గత ప్రభుత్వం కాపాడలేకపోయిందన్నారు. పోలవరాన్ని సంక్లిష్టంగా మార్చారన్నారు. గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఏజెన్సీలను మార్చేశారన్నారు. ఏపీలో అధికారంలోకి వచ్చిన వెంటనే పోలవరంపై దృష్టి పెట్టారు సీఎం చంద్రబాబు. రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రాజెక్ట్ నిర్వీర్యమైపోయిందన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు 7 ముంపు మండలాలను కలిపాం కాబట్టే పోలవరం ప్రాజెక్టు కట్టగలిగామన్నారు. 2014లో ఏపీకి తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే కంటే ముందే 7 మండలాలను కలపాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చామని గుర్తు చేశారు. ఇప్పటి వరకు 31 సార్లు పోలవరాన్ని సందర్శించారన్నారు. తాను పడ్డ కష్టాన్ని గత ప్రభుత్వం బూడిదలో పోసిందని ఆరోపించారు. తమ ప్రభుత్వ హయాంలో 2019 నాటికి పోలవరం పనులను 72% వరకు పూర్తి చేశామన్నారు. గత పాలకులు పోలవరం విషయంలో క్షమించరాని తప్పు చేశారన్నారు. ఎన్నికలైన 2014లో ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచింది. బీజేపీ తెలుగుదేశం పొత్తున్నాం. ఢిల్లీలో ఎన్డీఏ వచ్చింది. నేను మొట్టమొదటిసారిగా రిక్వెస్ట్ చేసింది, ఎందుకంటే నేను విజువలైజ్ చేశాను కాబట్టి, 7 మండలాలు తెలంగాణలో ఉన్నాయి, కరువుకి ముంపు గురయ్యే మండలాలు. ఆ 7 మండలాలు గాని మనకి ఇవ్వకపోతే 2 రాష్ట్రాలు జూన్ 2వ తారీఖు నోటిఫై అవుతాయి. నోటిఫై అయిన తర్వాత మళ్ళీ అసెంబ్లీకి ఆ రాష్ట్రాలు ఒప్పుకుంటే తప్ప ఇది సాధ్యం కాదు. అందుకనే పట్టుబట్టి మీరు 7 మండలాలు ఇవ్వకపోతే నేను ప్రమాణ స్వీకారం కూడా చేయను, ఇంకా పోలవరం ప్రాజెక్ట్ కాదు అనే ఉద్దేశంతో నేను పట్టుబట్టి ఫస్ట్ కేబినెట్ చరిత్రలో ఎన్డీఏ 2 అసెంబ్లీలో మామూలుగా మెంబర్లంతా కూడా ఓట్ తీసుకున్న తర్వాత రెగ్యులర్ బిజినెస్ స్టార్ట్ అవుతుంది. మినిస్టర్స్ ని స్వేరింగ్ ఇన్ చేసి ఎంపీ ఓట్ తీసుకొని రెగ్యులర్ బిజినెస్ స్టార్ట్ అవుతుంది. అలాంటిది ఆర్డినెన్స్ ద్వారా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కన్విన్స్ చేసి కొత్త ప్రభుత్వం ఆర్డినెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ప్రెసిడెంట్ కూడా ఒప్పుకోడు. ఈ యొక్క అత్యవసర పరిస్థితిని ఆయనకు నచ్చజెప్పి ఒక కేబినెట్ మినిస్టర్స్ వెళ్ళి నచ్చజెప్పి తర్వాత కేబినెట్ పెట్టి ఈ యొక్క తీర్మానాన్ని పాస్ చేసి ఆర్డినెన్స్ తీసుకొచ్చి అది యాక్సెప్ట్ చేసిన తర్వాత పార్లమెంట్ సమన్ చేశారు. దానివల్ల 7 మండలాలు మనకు వచ్చాయి. ఆ 7 మండలాలు వచ్చాయి కాబట్టి మనం ప్రాజెక్టు కట్టగలిగాం. అప్పటికే ఈ ప్రాజెక్ట్ చాలా, ఒక మాటలో చెప్పాలంటే అనేక సంక్షోభాలు ఎదుర్కొంది. 2500లో ఈ ప్రాజెక్ట్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించడం, అప్పుడే అవకతవకలు చేయడం, కాంట్రాక్టుల్ని క్యాన్సిల్ చేయడం, అక్కడి నుంచి ప్రాజెక్టు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో గంజాయి రవాణా కట్టడికి ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు హోంమంత్రి వంగలపూడి అనిత ప్రకటించారు. టాస్క్ ఫోర్స్ తక్షణం రంగంలోకి దిగుతుందని చెప్పారు. 3 నెలల్లో గంజాయి రవాణా తగ్గించి మార్పు తెస్తామని ధీమా వ్యక్తం చేశారు. గంజాయిపై ఉక్కుపాత మోపాలన్న సీఎం చంద్రబాబు ఆదేశాలతో ప్రత్యేక చర్యలు ప్రారంభిస్తున్నామన్నారు. గంజాయి రవాణా నిరోధానికి చెక్ పోస్టుల సంఖ్యను పెంచుతామని, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. విశాఖలో రోడ్లపై గుంపులుగా గంజాయి తాగేవారిని అదుపులోకి తీసుకుంటామని, డీఅడిక్షన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. గంజాయిపై సమాచారం ఇచ్చిన వారికి నగదు ప్రోత్సాహం అందిస్తామని, ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ను ప్రకటిస్తామని మంత్రి చెప్పారు. సోమవారం విశాఖలో నగర పోలీసు అధికారులతో సమీక్ష అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు.
విశాఖ మినహా రాష్ట్రంలో గంజాయి కేసుల్లో చిక్కిన వారు 385 మంది ఉంటే ఒక్క ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలోనే 1252 మంది జైల్లో ఉండటం ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు. ఆ ఖైదీలను కలవాలని, వారిని కుటుంబ సభ్యులతో వీడియో కాల్స్ మాట్లాడించాలని, గిరిజన ప్రాంతాలకు వెళ్లి గంజాయి నియంత్రణపై చైతన్యం కలిగించాలనే ఆలోచన ఉందని తెలియజేశారు. ఈరోజు పర్టికులర్గా ముఖ్యంగా విశాఖపట్నం లాంటి ఒక బ్యూటిఫుల్ సిటీలో ఈ గంజాయి అన్న దాని మీద ఉక్కుపాదం మోపాలి అన్న కాన్సెప్ట్ మీద ఈరోజు మేము చర్యలు తీసుకోవడానికి సిద్ధపడ్డాం. ఎందుకు ఇది ఇమీడియట్గా మీరు ఎందుకు టేకప్ చేశారు మేడం గారు అని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే నిన్న నేను కొంతమంది మా ఎమ్మెల్యేస్ అందరి ఇంట్లోకి వెళ్తూ ఉంటే జనరల్ పబ్లిక్ నా దగ్గరికి వచ్చి మాట్లాడారు. మేడం గంజాని అరగట్టండి, చాలా ఇబ్బందులు పడుతున్నాం. టీచర్స్ నాకు ఫోన్లు చేశారు. గవర్నమెంట్ స్కూల్స్ దగ్గర 5th క్లాస్ 6th క్లాస్ చదువుతున్న పిల్లలు కూడా గంజాయి తీసుకుంటున్నారు. అంటే గంజాయి అంత విచ్చలవిడైపోయింది, విపరీతంగా వైజాగ్లో దొరుకుతోంది. ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి ఏమని చెప్పాడంటే, గంజా ఈవినింగ్ వైజాగ్లో ఈవినింగ్ పూట ఆఫ్టర్ 8 కొన్ని ప్లేసెస్కి వెళ్ళడానికి మేము భయపడుతున్నాం. కొన్ని ప్లేసెస్లో ఎస్పెషల్లీ గంజాయి బ్యాచ్ ఉంటున్నారు, వాళ్ళు మా మీద తిరగబడుతున్నారు, కొడుతున్నారు, చంపుకోవడానికి కూడా సిద్ధపడుతున్నారు. ఎంత మేరకు క్రైమ్ రేట్ పెరిగిపోయిందంటే ఎంతో ప్రశాంతమైన విశాఖపట్నంలో హత్యలు వింటున్నాం, నడి రోడ్డు మీద నరుక్కోవడం విన్నాం. సో ఇటువంటి సిచ్యువేషన్ అన్నిటిని అరికట్టాలంటే మూలాల్ని మనం వెతుక్కోవాలి. మూలాలైన ఈ గంజాయిని అదేవిధంగా డ్రగ్స్ని కంట్రోల్ చేసే పరిస్థితి మనకి రావాలి. ఈరోజే గంజాయి గురించి డ్రగ్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు అనేకమైన ఇష్యూస్ నాకు బయటపడినాయి. అంటే నేను అంటానంటే ఎక్కడ ఈ గ్యాప్ నడుస్తుంది, మనకి సోర్సెస్ కట్ అయిపోయాయని అఫీషియల్స్ చెప్తున్నారు. సోర్సెస్ కట్ అయిపోయినా కూడా రోజు రోజుకి ఎందుకు ఈ డ్రగ్స్ కేసెస్ కానీ గంజాయి కేసెస్ కానీ పెరుగుతున్నాయి? మీకు తెలుసా, ఈరోజు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూస్తే 1252 మంది ఈ రోజుకి జైల్లో ఉన్నారు. డ్రగ్స్ మన గంజాయి కేసులో పట్టుబడిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిగా, మిగతా జిల్లాలన్నీ కలిపి 385. అంటే వైజాగ్లో గంజాయి సరఫరా ఎంత దారుణంగా జరుగుతుందో మీరు అందరూ అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఇది నేను డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన నోట్. ఇది నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది. నోట్ చూస్తే 1230 మంది ఆల్రెడీ జైల్లో ఉన్నారు. పింఛన్ల పెంపు విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును చూసైనా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేర్చుకోవాలంటూ మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ముందు చెప్పినట్టే చంద్రబాబు నాయుడు 4000కు పింఛన్లు పెంచారని, ఆ మేరకు మొదటి సంతకం పెట్టారని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి చెప్పిన మొదటి సంతకం ఏమైందని ప్రశ్నించారు. ఏపీని చూసైనా నేర్చుకోవాలని, 4000 పింఛన్లు తక్షణం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగుల పక్షాన, గ్రూప్స్ అభ్యర్థుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. వచ్చే 6 నెలల్లో చెప్పిన మాట ప్రకారం కాంగ్రెస్ సర్కార్ 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఇక్కడ ఇచ్చిన మాట ప్రకారంగా పెన్షన్ 4000 రూపాయలకు పెంచారు. 4000 రూపాయలకు మొదటి సంతకం చేశారు. మొదటి సంతకం చేస్తానన్నారు, మాట ప్రకారంగా చేశారు. మరి మీ మొదటి సంతకం ఏమైంది? డిసెంబర్ 9 నాడే సంతకం పెడతాం, 4000 పెన్షన్ ఇస్తామన్నారు కదా. కనీసం ఆంధ్రప్రదేశ్ను చూసైనా నేర్చుకోండి, కళ్ళు తెరవండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఆంధ్రప్రదేశ్లో సాధ్యం అవుతుంది ఎట్లా, తెలంగాణలో కాదెట్లా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ మీరు అక్కడ ఆంధ్రప్రదేశ్లో మనం చూసాం, పత్రికలు చదివాం మేము. 3 నెలలు రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్, ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన 1000 రూపాయలు కలిపి, జూన్ నెలలో ఇచ్చే 4000 కలిపి 7000 రూపాయల పెన్షన్ అవ్వాతాతలకు ఒకేసారి ఇస్తున్నాం. అంటే పాత 3 నెలలు కూడా ఇస్తాం అని పాత 3 నెలలు కలిపి ఇవాళ 7000 రూపాయల పెన్షన్ను అక్కడ అవ్వాతాతలకు అందిస్తూ ఉన్నారు. మరి మీరు ఎప్పటి నుంచి ఇస్తారు? మీరు 6 నెలలైనా ఎందుకు ఇవ్వట్లేదు ఇవాళ? అందువల్ల ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన విధంగా మీ ప్రభుత్వం డిసెంబర్లో వచ్చింది. డిసెంబర్ నుంచి ఇప్పటికి 6 నెలలు గడిచిపోయింది. అంటే 6 నెలల 12,000 రూపాయలు ప్రతి అవ్వాతాతకు, రాష్ట్రంలో వృద్ధులైన పేదలకు, ఆసరా పెన్షన్దారులకు ఒక్కొక్కరికి 12,000 రూపాయలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడ్డది. ఆ 12,000 ప్లస్ ఈ జూన్లో ఇచ్చే 4,000 కలిపి 16,000 రూపాయల పెన్షన్ డబ్బులు ఈ ఆసరా పెన్షన్దారులకు ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. పక్కన ఆంధ్రప్రదేశ్ ఇచ్చినప్పుడు మీరు ఎందుకు ఇవ్వరు? ధనిక రాష్ట్రం అన్నారు కదా, మరి ఎందుకు మీరు 16,000 ఇవ్వరు? ఆంధ్రప్రదేశ్ ఇలా పాత బకాయిలతో కలిపి ఇవ్వగలిగినప్పుడు మీరెందుకు వెనకడుగు వేస్తున్నారు? ఎందుకు ఈ పేదల పట్ల మీరు నిర్లక్ష్యము
మరి ఈ పక్షపాతాన్ని చూపిస్తున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. పక్క రాష్ట్రంలో హామీ సాధ్యమైనప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు సాధ్యం కాదు? మీరు మరి వాళ్ళని చూసైనా కళ్ళు తెరవండి, వాళ్ళని చూసైనా నేర్చుకోండి. మీరు తక్షణమే ఆ 6 నెలల పెన్షన్ బకాయిలు మరియు ఈ నెల నుంచి 4,000 రూపాయలు కలిపి అవ్వాతాతలకు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏప్రిల్ మేలే కూడా మీరు ఇంకా ఇవ్వలేదు. ఆ 2 నెలలే కూడా తక్షణమే 4,000తో కలిపి తక్షణమే ఏప్రిల్ మే నెల పెన్షన్లు పెంచిన పెన్షన్లు కలిపి ఇవ్వాలని చెప్పి కూడా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నర్సీపట్నం మున్సిపాలిటీ రోడ్డు విస్తరణలో నిర్మించిన R&B రహదారిని మున్సిపల్ నిధులతో ఎలా నిర్మిస్తారని ఎమ్మెల్యే చింతకాల అయ్యన్న పాత్రుడు మంగళవారం అధికారులను నిలదీశారు. మెయిన్ రోడ్డు విస్తరణ పనుల్లో నాణ్యత లేదని దీనిపై ఆయన చేసిన ఫిర్యాదు లేఖను అధికారులకు చూపించారు. దీనిపై అధికారులు వివరణ ఇవ్వాలని, లేని పక్షంలో తగు చర్యలు ఉంటాయని హెచ్చరించారు. వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలన్నారు. చెప్పాలి నువ్వు చెప్పాలి కదా తమాషా తింటున్నా దిగేది గంజి తమాషా చేయదు అది మూసి పెడుతున్నా డబ్బాలు ఇచ్చారు అమ్మ పొగుడుతా డబ్బు ఏ ప్రిన్సిపల్ సెక్టర్ R&B లెక్క పెట్టా 27/12/2022 పార్టీ లేకుండా రోడ్డు వేస్తారు మీరు పట్టించుకోండి లెక్క కాపీ ఐ వాంట్ దట్ చెప్పండి ఇప్పుడే చెప్పండి ఏ వీళ్ళ మీద ఇతని మీద ఏ యాక్షన్ తీసుకుంటారు వీళ్ళు ఎవరికి వీళ్ళకి ఉన్న పెత్తనం ఏంటి వీళ్ళకున్న అధికారం ఏంటి మీడియాకి చెప్పండి 8 నెలలుగా కాంగ్రెస్ సర్కార్లో తెలంగాణ ప్రజలకు ఎలాంటి మేలు జరగలేదనే విషయం మనందరికీ తెలిసిందే. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రజల సమస్యలను ప్రస్తావించి ప్రభుత్వం నుంచి తగు న్యాయం జరిగేలా కృషి చేస్తామన్నారు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు, ఎమ్మెల్యే సిర్పూర్. గుండె మీద చేసుకుని ఆలోచన చేస్తే మీకు అర్థమవుతుంది. పంచాయతీలకు 8 నెలల్లో ₹1 రాలేదండి. 8 నెలల్లో నవంబరు ఎలక్షన్ అయిపోయింది. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఇవాళ 16. మరి ఇవాళ ఇటువంటి పరిస్థితుల్లో దారుణమైన పరిస్థితి అంటే మా జడ్పీటీసీ గారు చెప్తా ఉండే, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంపీటీసీలు జడ్పీటీసీలు జీతాలు కూడా రాలేదు. సర్పంచులకు మాజీ సర్పంచులకు ఆఖరు 4 నెలల జీతం కూడా ఇవ్వలేని పరిస్థితిలో, అంటే వీళ్ళకు గ్రామ పంచాయతీలకు ఫండ్స్ వస్తేనే మీకు అడ్జస్ట్ చేసేవాళ్ళు. గ్రామ పంచాయతీలకు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ రావడానికి ఏమి ఇబ్బంది అంటే అక్కడ ఫుల్ ఫ్లెడ్జ్ గ్రామ పంచాయతీలే లేవు, ఎన్నికలు జరగలే, ఆ కంటిన్యూటీ లేదు. వీళ్ళకి ఏదో టెక్నికల్ ఇష్యూస్ ఉండి డబ్బులు రాకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఆదుకునే పరిస్థితులు లేదు. పంచాయతీరాజు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి ₹1 రాలేదండి. 8 నెలల్లో ₹1 రాలేదు. ముఖ్యమంత్రి గారు దీనికి సమాధానం చెప్పాలి. R&B రోడ్స్ అండ్ బిల్డింగ్స్లో ఒక్క కాంట్రాక్టర్ కూడా ₹1 చెల్లించే పరిస్థితి లేదు. ఏదో టాప్ లెవెల్లో మేనేజ్ చేసుకున్న 1-2 కాంట్రాక్టర్లు వాళ్ళకి ఇష్టమైన వాళ్ళను ఏదైతే వాళ్ళకి కమిషన్లు వస్తాయో లేకపోతే పర్సంటేజ్ వస్తుందో వాళ్ళకి మాత్రమే చెల్లింపులు తప్పించి బై అండ్ లార్జ్ R&B డిపార్ట్మెంట్లో ఒక చెల్లింపు కూడా ఒక పేమెంట్ కూడా జరగలేదు. గ్రామ పంచాయతీలో పైసలు లేవు, R&Bలో పైసలు లేవు. ఎక్కడ మున్సిపాలిటీల్లో 8 నెలలుగా ₹1 రాలేదండి. ఒక్క మున్సిపాలిటీకి ₹1 రాలేదండి. గతంలో అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు మోదకొండమ్మ ఉత్సవాల్లో 6 ఏళ్ల పసిపాపపై అత్యాచారం ఘటనకు సంబంధించిన నిందితుడిని పోలీసులు సోమవారం పట్టుకొని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఏఎస్పీ ధీరజ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి నిందితుడిని మీడియా ముందు ప్రదర్శించి వివరాలు వెల్లడించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా బాధిత చిన్నారి తెలిపిన సమాచారంతో నిందితుడిని పట్టుకున్నట్లు వెల్లడించారు. అతనిపై పోక్సో కేసు నమోదైందని, కఠిన శిక్ష పడుతుందని ఏఎస్పీ తెలిపారు.
చిన్నారులపై మహిళలపై ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన శిక్ష తప్పదని హెచ్చరించారు. జిల్లా వాసులకు పసిపిల్లలు, బాలికలు, మహిళలపై దురుసుగా ప్రవర్తించే సంఘటనలకు పాల్పడితే కఠిన శిక్షలు ఉంటాయని, జిల్లా వ్యాప్తంగా నిఘా నేత్రాలు ఉన్నాయని, వాటి నుండి తప్పించుకోలేరని, నేరాలకు దూరంగా ఉండి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అబ్డక్షన్ కంప్లైంట్ వచ్చిందండి. ఒక చిన్న పిల్ల మీద ఒక వ్యక్తి నైట్ టైం 10వ తారీఖు నైట్ టైం 2 గంటల సమయంలో ఆ అమ్మాయి ఇంటి నుండి తీసుకెళ్ళి పక్కన నిర్మిస్తున్న ఒక భవనంలోకి తీసుకెళ్ళి ఎవరు లేని సమయం చూసుకొని ఆ అమ్మాయికి బలాత్కారం చేయడం జరిగిందండి. దీని మీద మనకి ఇచ్చిన రిపోర్ట్ మేరకు మనం 11th మార్నింగ్ వాళ్ళ మదర్ ఇచ్చిన రిపోర్ట్ మేరకు పోక్సో కేసు విత్ అగ్రివేటెడ్ సెక్షువల్ పెనిట్రేటివ్ అసాల్ట్ అండ్ అబ్డక్షన్ అండ్ రేప్ కేసు బుక్ చేయడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం మనకి ఉన్న ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ మేరకు మనం చేసిన టవర్ డంప్ అనాలిసిస్, సీసీటీవీ అనాలిసిస్ మేరకు చిన్నపిల్ల చెప్పిన కొన్ని ఐడెంటిఫికేషన్స్ మీద ఇన్ఫర్మేషన్ పెట్టి ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో అక్యూజ్ని ఈరోజు పట్టుకోవడం జరిగింది అండ్ రిమాండ్ చేయడం కూడా జరిగింది. ఈ మీడియా కాన్ఫరెన్స్లో నేను పాడేరు ప్రజలకి మరియు మన డిస్ట్రిక్ట్లో ఉన్న ప్రజలందరికీ విన్నపిస్తుంది ఏంటంటే, చిన్నపిల్లల మీద ఇలా ఒక అత్యాచారం చేయడం అనేది చాలా పెద్ద నేరం. దానికి మన ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ పోలీసు తప్పకుండా అన్ని ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ముద్దాయికి కఠినమైన శిక్ష వచ్చేలాగా 100% మేము ప్రయత్నిస్తాం. అండ్ ఎస్పీ సార్ కూడా ఇలాంటి విషయాలని టాలరేట్ చేయరు. మా పోలీస్ శాఖ అంతా కూడా చెప్తున్నాం, ఇలాంటి ఎటువంటి చిన్నపిల్లల మీద కానీ ఆడవారి మీద కానీ ఎటువంటి ఇలాంటి అఫెన్సెస్ జరిగినట్టయితే తప్పకుండా స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఈ కేసు మీద ఫర్దర్ అప్డేట్స్ ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత మనం అప్డేట్ చేస్తాం. ఈ రూల్స్ ప్రకారం విక్టిమ్ కంపెన్సేషన్ అప్లై చేయడం జరుగుతుందండి. అది త్రూ కోర్ట్ మన కలెక్టరేట్కి వెళ్ళి అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుండి విక్టిమ్ కంపెన్సేషన్ అందుతుందండి. అండ్ పాపకి ఏ రకంగానూ స్కూల్లో ఇబ్బంది కలగకుండా టీచర్స్తో కూడా మాట్లాడడం జరుగుతుంది. ఆమె ఐడెంటిటీని బయటికి రాకుండా మేము ఎలా విధాలు ప్రయత్నిస్తాము. అండ్ మా సైడ్ రిక్వెస్ట్ కూడా మీడియా సైడ్ నుండి ఆ పాప ఐడెంటిటీ కానీ పేరు డీటెయిల్స్ ఎవరికి షేర్ చేయొద్దని కోరుతున్నామండి. నిందితుడిని ఏ విధంగా ట్రేస్ అవుట్ చేశారు సార్? అదే ఏ ప్రాంతానికి చెందిన? ఆ నిందితుడు ఈ 12th మైల్ జంక్షన్ దగ్గర మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. ఈ పలానా వ్యక్తి అక్కడ తిరుగుతున్నాడని. ఆల్రెడీ మేము లాస్ట్ ఫ్యూ డేస్గా ఆల్రెడీ 11th జరిగింది, 5 days అయిపోయింది. మనకి ఉన్న చిన్న క్లూస్ మేరకు ఉన్న సీసీటీవీ ఫుటేజ్ మేరకు ఆ 2 to 2:30 అఫెన్స్ టైంలో జరిగిన సీసీటీవీ ఫుటేజెస్ అని అనలైజ్ చేసి పాప చెప్పిన కొన్ని డిస్క్రిప్షన్, అక్కడ ఉన్న లైవ్ విట్నెస్ చెప్పిన కొన్ని డిస్క్రిప్షన్ మేరకు ఆ పర్సన్ని విత్ ఫోటో ఐడెంటిఫై చేసి అది కొద్దిగా సర్క్యులేట్ చేయడం జరిగింది. మనకి వచ్చిన వాళ్ళతో వచ్చిన ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ మేరకు పట్టుకున్నామండి. సార్ నిందితుడు ఒకడు ఉన్నాడు సార్? ఒకరేనండి, 1 person. ఒకరు పట్టుకుని తీసుకొచ్చినట్టుగా సమాచారం ఉంది? లేదండి, 1 personే మనం పట్టుకున్నామండి, ఎవరు తెలియదు. అదే ముద్దాయి పేరు స్వగ్రామం చెప్పకూడదండి, అది మీకు తర్వాత రివ్యూ చేస్తామండి. ఇప్పుడు అనవసరంగా కేసు తప్పుదోవ పడుతుంది. ఓకే సార్. సార్ నెక్స్ట్ పోయిన కొన్ని ఫోన్స్ ఆల్రెడీ ట్రేస్ చేయడం కూడా జరిగిందండి. ఫోన్స్ కంప్లైంట్ రాగానే, మిస్సింగ్ కంప్లైంట్ రాగానే ఫోన్స్ కానీ జ్యువెలరీ కానీ కొన్ని మిస్సింగ్ కంప్లైంట్స్ వచ్చాయండి. ఆ రోజే మేము పట్టుకొని ఇవ్వడం జరిగింది. కొన్ని ఫోన్స్ ఏవైతే ఒకవేళ రికవర్ అవ్వలేని ఫోన్స్ ఉంటే పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వమనండి. వితిన్ ఫ్యూ డేస్ ఆర్ వీక్స్ అవి రికవర్ చేయడానికి ట్రై చేస్తాం. అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న నినాదాన్ని నిజం చేస్తూ పేదవాని కడుపు నిండా అన్నం పెట్టే కార్యక్రమమే ఈ అన్నా క్యాంటీన్ ఏర్పాటు అని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 5 సంతకాల్లో ఒక సంతకం అన్నా క్యాంటీన్ ఏర్పాటు. ఈ సంతకాన్ని నిజం చేస్తూ చిత్తూరులో సోమవారం అన్నా క్యాంటీన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కూరగాయల జగన్మోహన్ మాట్లాడుతూ 100 రోజుల్లో జిల్లా కేంద్రమైన చిత్తూరు నియోజకవర్గంలో అవసరమైన చోట్ల అన్ని ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి పేదవాళ్లకు అన్నం పెట్టే కార్యక్రమాన్ని విస్తరించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్
సగిలి సన్మోహన్, జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు, నగర మేయర్ డాక్టర్ అరుణ, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆదేశాల ప్రకారం మనకి ఎంతో మంది చిత్తూరులో ఎస్పెషల్లీ పరిసర ప్రాంతాల్లో రోజువారీ కూల్ చేసేవారు కానీ రకరకాల ఫ్యాక్టరీలో పనిచేసేవారికి కానీ అనువుగా ఉండేటట్లు ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ అంటే పొద్దునపూట టిఫిన్ తర్వాత మధ్యాహ్నం లంచ్ పెట్టడానికి అనువుగా ₹5 మాత్రమే ఈ అన్నా క్యాంటీన్లో భోజనం దొరకడానికి అనువుగా చిత్తూరులో బహుశా రాష్ట్రంలో మొట్టమొదటిగా మళ్ళీ స్టార్ట్ చేయడం జరుగుతోంది. దీనికి హెల్ప్ చేసిన ఎమ్మెల్యే గారికి అండ్ ఆయన ముందుండి దీన్ని ఆపరేషన్ చేయడానికి అండ్ ఇంకా మనకి గవర్నమెంట్ నుంచి ఇంకా బడ్జెట్స్ ఇవన్నీ దాని గురించి లేట్ చేయకుండా ఆయన సొంత ఖర్చుతో ఇవాళ స్టార్ట్ చేద్దాం సార్ ఫస్ట్, తర్వాత మెల్లగా గవర్నమెంట్ నుంచి వచ్చే సపోర్ట్తో తర్వాత మళ్ళీ కంటిన్యూస్గా రన్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి అందరి సహకారాన్ని కోరుకుంటున్నాం. అండ్ ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా నేను ఇందాక చూసాను క్వాలిటీ కూడా మన ఇంట్లో ఏం చేసుకుంటాం అలానే ఉందండి. ఈరోజు ఇంట్లో ఎలా చేసుకుంటాం అలా అంత నీట్గా చేయడం జరిగింది. సో అందరూ దీన్ని ఉపయోగించుకుంటారని కోరుకుంటూ అండ్ మన చిత్తూరు ఎమ్మెల్యే గారు గుజ్జాల జగన్మోహన్ గారికి ఐ విష్ యూ హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. చాలా మంచి కార్యక్రమము. అంటే మనకి గతంలో అన్నా క్యాంటీన్స్ ఎంత ప్రాచుర్యం పొందినాయో అందరికీ తెలుసు. సరే వివిధ రీజనాల వల్ల కొన్ని క్లోజ్ అయ్యాయి. ఇప్పుడు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది అన్నా క్యాంటీన్స్ అన్ని ఓపెన్ చేయాలని. మన జిల్లాలో ప్రత్యేకంగా మున్సిపాలిటీస్లో ఇప్పటి వరకు ఒక 4 అన్నా క్యాంటీన్స్ నిర్ణయం చేయడం జరిగింది. దానిలో భాగంగా గవర్నమెంట్ నుంచి ఇప్పుడు సార్ చెప్పినట్లు కలెక్టర్ గారు గవర్నమెంట్ నుంచి ఇంకా గైడ్లైన్స్ రాలేదు. రాకముందే ఇక్కడ చిత్తూరులో ప్రప్రథమంగా మరి కొత్తగా ఎన్నికైనటువంటి మరి ఆనరబుల్ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో వాళ్ళ ట్రస్ట్ ద్వారా ముఖ్యంగా గవర్నమెంట్ నుంచి ఫండింగ్ వచ్చేదాకా వాళ్ళ ట్రస్ట్ ద్వారా వారు ఈ అన్న క్యాంటీన్ నడపడానికి నిర్ణయం తీసుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వారికి కంగ్రాచులేషన్ చెప్తూ తర్వాత ఈ అన్న క్యాంటీన్ల ద్వారా ఎంతోమంది పేద ప్రజలు ముఖ్యంగా నగరాల్లో పట్టణాల్లో పేద ప్రజలు దీని ద్వారా ఆకలి నింపుకోవడం జరుగుతుంది, కడుపు నింపుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా అంటే అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని ఉపయోగించుకోవాలని చెప్పి ఉండండి సార్. ముందుగా ఏదైతే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి 5 సంతకాలు పెట్టారో దాంట్లో భాగంగా అన్నా క్యాంటీన్ ఈరోజు మొట్టమొదటి క్యాంటీన్ పునఃప్రారంభోత్సవం చిత్తూరు నియోజకవర్గంలో జరగడం చాలా ఆనందకరంగా ఉంది. ఏదైతే పేదవాడికి భోజనం పెట్టాలనే మంచి సంకల్పంతో ఇది అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేశారు. దాన్ని చిత్తూరులో పైగా చిత్తూరు నియోజకవర్గంలో దీన్ని పునఃప్రారంభించడం నాకెంతో ఆనందంగా ఉంది. ఏదైతే మాట ఇచ్చింది నిలుపుకునే పార్టీగా ఏవైతే మేము ఎన్నికల్లో ప్రామిస్ చేశామో వాటిలో మొట్టమొదటి ఇది అన్నా క్యాంటీన్ ఇవాళ ప్రారంభించడం చాలా ఆనందకరంగా ఉంది. దీనికి సహకరించిన కలెక్టర్ గారు, జేసీ గారు, మన మున్సిపల్ కమిషనర్ గారు, అలాగే అందరు నాయకులు, చిత్తూరు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులతో పాటు అలాగే బీజేపీ జనసేనకు సంబంధించిన నాయకులు కూడా ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వంలో ఎవరైతే భాగస్వాములుగా ఉన్నామో వారందరి సహకారంతో ఈరోజు ఈ క్యాంటీన్ని ఇక్కడ ప్రారంభించడం నాకెంతో ఆనందకరంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామివారు పద్మ సరోవరంలో తెప్పపై 3 చోట్ల విహరించి భక్తులను అనుగ్రహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొల్పి సహస్రనామార్చన, నిత్యార్చన నిర్వహించారు. మధ్యాహ్నం 2:30 నుండి 4 గంటల వరకు శ్రీకృష్ణ స్వామివారి ముఖ మండపంలో శ్రీకృష్ణ స్వామివారికి వేడుకగా అభిషేకం నిర్వహించారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. సాయంత్రం 6:30 గంటలకు స్వామి అమ్మవారి ఉత్సవ మూర్తులను పద్మ పుష్కరిణి వద్దకు వెంచేంపు చేశారు. సాయంత్రం 6:30 నుండి రాత్రి 7:30 గంటల వరకు తెప్పోత్సవం వైభవంగా జరిగింది. అనంతరం శ్రీకృష్ణ స్వామివారు ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించారు. కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ శేషగిరి, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుభాష్, గణేష్, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
జగతోస్య వెంకటపతేః విష్ణోః పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాసరసికాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణి అంతర్మోహన మౌళిఘూర్ణన చలన్ మందార విభ్రంశన స్తంభాకర్షణ దృప్తిహర్షణ మహామంత్ర. కూటమి ప్రభుత్వం హామీ మేరకు అంగన్వాడీలకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని పంతం నానాజీ అన్నారు. కాకినాడ నగరం గుడారిగుంట ఎమ్మెల్యే నివాసం వద్ద కాకినాడ రూరల్ నియోజకవర్గానికి సంబంధించిన అంగన్వాడీ కార్యకర్తలు గౌరవప్రదంగా కలిసి ఎమ్మెల్యేలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం గత 5 ఏళ్లలో అంగన్వాడీలను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేసిందని, చంద్రబాబు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో అంగన్వాడీలకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామని ఆయన పేర్కొన్నారు. అనేక మంది గవర్నమెంట్ ఆఫీసర్స్ అలాగే ఎంప్లాయీస్ అంగన్వాడీ ఆచార్స్ అందరూ కూడా వచ్చి కలిసి వెళ్ళడం జరుగుతూ ఉంది. ముందు ప్రభుత్వ కార్యక్రమాలు ఏ రకంగా నిర్వహించాలన్న దాని మీద వీరందరితో సమీక్షలు చేసుకుని తెలుసుకోవడం జరుగుతుంది. మేము అనేక సందర్భాల్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేమే అంగన్వాడీలకి రక్షణగా ఉంటామని, వారికి ఉద్యోగ భద్రత కల్పిస్తామని, వారికి జీతాలు పెంచుతామని మేము అనేక సందర్భాల్లో చెప్పినట్టు చేసేటట్టు అలవాటు ఇవాళ మా ఉమ్మడి పార్టీలో మా ఉమ్మడి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఫస్ట్ నుంచి కూడా అంగన్వాడీ కానీ డాక్టర్ కానీ ఇటువంటి సంఘాలని పెంచి పోషించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి మన కాకినాడ సభ వచ్చినప్పుడు కూడా వీరి యొక్క ఉద్యోగ భద్రత గురించి ఆయన అడగడం జరిగింది. ఆయన ఖచ్చితంగా దాన్ని ఉద్యోగ భద్రత కల్పిస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఆయన ఖచ్చితంగా మీ ఉద్యోగ భద్రత విషయంలో ఆయన కల్పిస్తారని ఆశిస్తాను. ఆయన తోడు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన మంచి హృదయం గల వ్యక్తి. ప్రత్యేకంగా ఎవరైతే దిగువ రేఖకి కింద ఉన్నారో వారి పట్ల ఆయనకి అహంకారం, వాళ్ళకి ఏదో చేయాలన్నటువంటి ఇది పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు ఉంటుంది. ఆయన ఇవాళ డిప్యూటీ సీఎంగా ఉండడం, అలాగా పంచాయతీరాజ్, గ్రామీణ శాఖ ఇటువంటి శాఖలు, ముఖ్యమైన శాఖలు, ప్రజలకు ఏదైతే ఉపయోగపడతాయో అటువంటి శాఖలన్నీ కూడా ఆయన దగ్గరే ఉండడం మన అదృష్టం. ఖచ్చితంగా ముందు అంగన్వాడీలే కాదు, ప్రతి ఒక్క చిరు ఉద్యోగులు పట్ల ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అప్రమత్తంగా ఉండి ఆ చిరు ఉద్యోగులకి. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో యానాం కాంగ్రెస్ ప్రెసిడెంట్ అర్ధాని దినేష్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ యానాంలో ఉన్న సమస్యలపై ఎప్పటి నుంచో పోరాడుతున్నామని, లోక్సభ ఎన్నికల్లో యానాంలో కాంగ్రెస్ పార్టీకి 7,000 ఓట్లకు పైగా వచ్చాయని, ఆ నమ్మకాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకుంటామని తెలిపారు.
రానున్న రోజుల్లో ఎంపీ వైద్యలింగం సహకారంతో యానాంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని తెలిపారు. మొత్తం పుదుచ్చేరి పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో 30 నియోజకవర్గాలుంటే 28 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీ సాధించిందని అన్నారు. దీనిని బట్టి 2026లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో లంకే జాన్, శ్రీమంతుల శ్రీధర్, పైడికొండల రాజుబాబు పాల్గొన్నారు. ఈరోజు చూసినట్లయితే బీజేపీ ఎన్ఆర్ కూటమిలో ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి చాలా అత్యధికమైన మెజార్టీ ఇవ్వడం జరిగింది. అలాగే చూసినట్లయితే యానంలో ఏ విధమైనటువంటి డబ్బు పంచిపెట్టకుండా సరే 25 సంవత్సరాల నుంచి పరిపాలన ఉన్నటువంటి మల్లాడి కృష్ణారావు గారిని కాదని, ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి అశోక్ గారిని కాదని ఈరోజు యానంలో పార్టీని ఏ ఒక్క రూపాయి కూడా మేము ఖర్చు పెట్టకుండా జెన్యూన్గా ప్రతి ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటు కోసం అడిగినప్పుడు ఈరోజు మాకు చాలా మంచి ఓటింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈరోజు విజయం సాధించడానికి యానం ప్రజలు కూడా ముఖ్య కారణం. ఈరోజు మీరు చూసినట్లయితే యానంలో అనేక సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా చూసినట్లయితే ఆరోగ్య సమస్య చాలా ఎక్కువగా ఉంది. ఆరోగ్యశ్రీ స్కీమ్ అనేది యానంలో లేదు. ఏదైనా ప్రాబ్లం వచ్చినా, యాక్సిడెంట్లు అయినా ఏవైనా సరే ప్రభుత్వ హాస్పిటల్కి, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు ఏ విధమైనటువంటి స్కీమ్స్ లేక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. అలాగే యానంలో చూసినట్లయితే ఎల్లో రేషన్ కార్డుల్లోంచి రెడ్ రేషన్ కార్డులకు వెళ్తే లేదో కొంచెం ఉపాధి వస్తుందని చెప్పేసి వాళ్ళు చూస్తున్నారు. అదే జరగట్లేదు. రేషన్ కూడా ఇవ్వలేని పక్షం జరుగుతుంది. అలాగే ఇంటి పట్టాలు అనేది కొన్ని సంవత్సరాల కింద ఇచ్చారు. ఈ రోజు అనేది ఇల్లు పట్టాలు కూడా లేవు. అలా చూసినట్లయితే చాలామంది నిరుద్యోగులు యానంలో చాలామంది ఉన్నారు. ఉన్న పరిశ్రమలన్నీ పోయినాయి. చాలామంది ప్రతి ఒక్కరు కూడా చెడు అలవాట్లకు బానిసై పాడైపోవడం కూడా జరుగుతుంది. ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది కూడా అర్థం కావట్లేదు. ఈరోజు చూసినట్లయితే జిప్మేర్ హాస్పిటల్ ఓపెన్ చేయడం జరిగింది. దాంట్లో మినిమం బ్లడ్ టెస్ట్ కూడా చేయట్లేదు. కొన్ని 100 కోట్లు పెట్టి కట్టిన జిప్మేర్ హాస్పిటల్లో బ్లడ్ టెస్ట్కి చేయకుండా ఎదురుగుండా చిన్న క్లినిక్లోకి వెళ్ళి ఏ కమిషన్ తీసుకుని వాళ్ళ దగ్గరికి పంపిస్తున్నారు అనేది ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం అనేది ఏం చేస్తుంది. ఇలా జరుగుతుంటున్నప్పుడు కూడా ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఇలా చూసినట్లయితే యానంలో చాలా సమస్యలు ఉన్నాయి. కనకాలపేటలో డంపింగ్ యార్డ్ అయితేనేంటి, కురసంపేటలో ఇసుక ర్యాంప్ అయితేనేంటి, అలాగే చూసినట్లయితే ఓఎన్జీసీ కాంపోజిషన్ అందరికీ కూడా రావట్లేదని చెప్పి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. దాని మీద ప్రభుత్వం ఏ విధమైనటువంటి ఫలితాలు తీసుకోకుండా చాలా నిర్లక్ష్యత వహిస్తుంది. ఈరోజు నిజంగా చూసినట్లయితే మనకున్న 30 అసెంబ్లీల్లో 28 స్థానాల్లో కాంగ్రెస్ మెజార్టీ రావడం జరిగింది. 2 చోట్ల అనేది ఇందిరానగర్, యానంలో మాత్రమే బీజేపీకి అనేది మెజార్టీ వచ్చింది. మిగతా 28 చోట్ల కూడా కాంగ్రెస్ వచ్చింది. దీనికి ఒకలా మీకు తెలియాల్సింది ఏంటంటే ప్రభుత్వం మీద జనాలు చాలా వ్యతిరేకత అనేది ఖచ్చితంగా ఉంది. ఈ జనాల యొక్క ఓటుని బట్టి మనం తెలుసుకోవచ్చు. రాబోయే 2026లో కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేసేది కాంగ్రెసే. ఖచ్చితంగా ఇప్పుడు వరకు యానం అభివృద్ధి జరిగిందంటే 100% కాంగ్రెస్లోనే జరిగింది. 26లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్లోనే మనం చేయగలుగుతాం. ప్రభుత్వం కూడా వచ్చేది కూడా కాంగ్రెస్ వస్తుంది. అలాగే ఎంపీ గారు 2019 నుంచి 2024 వరకు కూడా ఆయన ఎంపీగా ఉంటున్నప్పుడు ఇంతకుముందు ఇప్పుడు కూడా ఎంపీ ల్యాండ్స్ రాలేదు. మనం ఈరోజు చూసినట్లయితే సాగర్ నగర్లో బరిల్ గ్రౌండ్ తీసుకొచ్చాం. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ విశేషాలు. నమస్తే.